మనం సాధారణంగా వింటూ ఉంటాం ఐక్యూ టెస్టులు ఎలా ఉంటాయి, ఎంత ఐక్యూ ఉన్నది మనకి తెలుసుకుంటాక రకరకాల టెస్టులు సైంటిఫిక్గా మనకు జరుగుతుంటాయి. కానీ ఇది రియల్ ఇన్సిడెంట్. ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం ఫేస్ చేసినప్పుడు మనం చేసే బిహేవియరే మన ఇంటెలిజెన్స్, మన ఐక్యూ చెప్పుద్ది. మనము ఇంటెలిజెంట్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్ ఆర్ ఎ జీనియస్, ఎక్స్ట్రాడినరీ, బిలో నార్మల్, ఇవన్నీ కూడా ఆ సంఘటనలో మనం రియాక్ట్ అయ్యే పరిస్థితి చూస్తుంది. అంటే మన బ్రెయిన్ కెపాసిటీ ఏంటి, ఎటువంటి కమాండ్స్ మనకి పంపిస్తుంది అటువంటి పని చేయటానికి. ఒక హ్యుమానిటేరియన్ ఎక్స్పర్ట్స్లో మనకున్న సోర్సెస్లో మనం ఏం చేయగలుగుతామో, అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని నివారించడానికి ఏమేమి చేయగలుగుతుందో బ్రెయిన్ అంతా చేసి ఆ మనిషిని తయారు చేసి ఆడ పంపేతం చేత చేస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ క్లాస్ బ్రెయిన్. మరి ఇటువంటి సందర్భంలో ఆ ఫైర్ యాక్సిడెంట్ చూసినప్పుడు ఇది చూసిన వాళ్ళందరూ అలాగే రియాక్ట్ అవుతారా? అన్ని బ్రెయిన్లు ఇలాగే ఇంత సమాచారాన్ని చేసి పంపుతుందా? వాళ్ళు అలాగే యాక్ట్ చేస్తారంటే సర్టన్లీ నాట్, డెఫినెట్గా కాదు. ఒక బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సిడెంట్ చూసి అమ్మో అటు వెళ్తే ప్రమాదం అని చెప్పి మనం వెళ్ళిపోతే స్కూటర్ వెనక్కి తిప్పి వెళ్ళిపోయేటటువంటి బ్రెయిన్ కమాండ్ ఒకటి ఉంటుంది. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, ఫైర్ స్టేషన్కి అలా చోట జరుగుతుంది సార్ ఇలా రండి అని చెప్పి ఫోన్ చేస్తారు. వాళ్ళ పని మనకేం తెలియదు చెప్పి పోతారు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ తీసుకుని అదంతా షూట్ చేసి వాడు అవసరమైతే సెల్ఫీ పెట్టుకుని ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి చేస్తారు. కానీ వాడు ఎదురుగుండా ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్న వాడు టచ్ కూడా చేయడు. వాడు బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ అది. వాడు అలాగే యాక్ట్ చేస్తారు. వాడు కనీసం అక్కడ ఏదో ఒక బకెట్ ఉన్నది, ఆ బకెట్ వాటర్ అక్కడ పోస్తే ఫైర్ ఆరుతుందని కాకుండా ఆ ఫైర్ని షూట్ చేయడంలోనే వాడి కాన్సన్ట్రేషన్, వాడి ఇంటెలిజెన్స్, అది వాడి బ్రెయిన్. మరికొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడ హడావుడిగా వెళ్ళిపోయి వాళ్ళకి చాలా సర్వీస్ చేస్తున్నట్టు హడావుడి చేసి అక్కడ చోరీలు చేయటం, దొంగతనాలు చేయటం, అక్కడ గుమ్ముకున్నటువంటి ప్రజల యొక్క పాకెట్స్ని తీసేయటం, అందులో క్యాష్ లాగేయటము. మరికొంతమంది ఈ హడావుడిగా జనాలు వస్తారు, గబుకుని పాపం ఏంది జరుగుతుందని ఎవరైనా కాస్త హెల్ప్ చేయడానికి వచ్చే హ్యుమానిటేరియన్ హార్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఇది గబగబ స్కూటర్ అక్కడ పెట్టి తాళా లేకుండా వెళ్ళిపోతే ఆ స్కూటర్ని దొంగిలించేటటువంటి బ్రెయిన్స్ కొన్నాడు. దిస్ ఆల్ ఒక ఇండివిజువల్ బ్రెయిన్ యొక్క కెపాసిటీ, వాళ్ళ ఐక్యూ, వాళ్ళ జెనెటిక్, అది జనరేషన్స్ టుగెదర్ వచ్చేటటువంటి ఆ ఐక్యూ, ఆ డిఎన్ఏ, ఇన్ని ఫ్యాక్టర్స్ ఒక ఇన్సిడెంట్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు సెకండ్కి 14,000 కిలోమీటర్ల స్పీడ్లో మనం ఏమేం చేయాలో చెప్పగలిగేటటువంటిది బెస్ట్ హ్యూమన్ బ్రెయిన్. ఈ క్రియేషన్లోనే ఒక అద్భుతమైనటువంటి బ్రెయిన్. ఎప్పుడన్నా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మీ అనుభవంలోకి, మీ లైఫ్లోకి, మీ అనుభవంలోకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేటటువంటి గబుక్కునేదో పడిపోతుంది, పక్కన సడన్గా ఒక పెద్ద కోబ్రా స్నేక్ ఒకటి అలా బస్సు కొట్టి పైకి లేస్తుంది. అది చూసిన వెంటనే ఏం చేయాలి మనం నెక్స్ట్? దట్ ఇస్ బ్రెయిన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి నేను చెప్పబోయే టిప్, బ్రెయిన్ ఎక్కువ గ్లూకోజ్, ఆ గ్లూకోజే మన శరీరంలో తయారయ్యే మ్యాక్సిమం గ్లూకోజ్ బ్రెయిన్కి కావాలి. సో ఆ గ్లూకోజ్ ఎక్కువ ఉండేటటువంటి పదార్థాలు మనం ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆ బ్రెయిన్ షార్ప్నెస్గా బాగా పనిచేస్తాయి. దీంట్లో ఉంటాయి మన వాల్నట్స్, గ్రౌండ్ నట్స్, ఫిష్, ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్. మీరు ఇవి రెగ్యులర్గా తీసుకోండి. ఇవి రెగ్యులర్గా తీసుకుంటే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది.